మ్యాన్ షో ఎన్టీఆర్ అయితే బాగానే ఉంది. ఓకే భయ సినిమా అయితే యాక్టింగ్ అయితే అదరగొట్టేశారు. స్టోరీ లైన్ అసలు బాగాలేదు. చాలా బాగుంది. ఇంటర్వెల్ ఫైట్ పిక్స్ ఉంది. ఇంటర్వెల్ దాకా ఆఫ్టర్ ఇంటర్వెల్ ఏంటంటే కొంచెం సైలెంట్గా ఉంది మూవీ అనమాట. ఇంటర్వెల్ తర్వాత కొంచెం సైలెంట్ అయిపోయింది. కొంచెం క్లైమాక్స్ ఆ హీరోయిన్ అయితే ఒక సాంగ్ వరకే హీరోయిన్ ఉంది. ఏదో ఇంటర్వెల్ తర్వాత కొంచెం స్లో అయిపోయింది. అందరు ఇంటర్వెల్ ఫైట్ అయితే హైలైట్ ఉంది. వేరే లెవెల్ ఉంది అన్న. ప్లస్ ఒక సాంగ్ తీసేసాడు దావిడ్ సాంగ్, ఒకటి సాంగ్ లేదు ఇందులో. కొంచెం సైలెంట్గా ఉన్నారు. ఫ్యాన్స్ కూడా సైలెంట్ అయిపోయారు కొంచెం. అది ఇంటర్వెల్ ఫైట్ ఒకటి హైలైట్ ఉంది మూవీ మొత్తంలో. నాకు బాహుబలి ట్విస్ట్ లెక్క ఇంకా తండ్రి కొడుకు మామూలుగా తండ్రి కొడుకుని పొడిచినట్టు ఉంది. ఇక పార్ట్ 2 ల్యాగ్ చేసింది కొంచెం మూవీ. పార్ట్ 2 కొంచెం పార్ట్ 2 కోసం ఉంది కాబట్టి ల్యాగ్ ఉంది కొంచెం మూవీ. సూపర్ 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 అలా నిజంగా చెప్తున్నా కదా, సినిమా అయితే అసలు వేరే రేంజ్ లో ఉంది నిజంగా. అంటే 6 years తర్వాత వచ్చిన సినిమా ఎంత ఆకలితో ఉంటారంటే ఫ్యాన్స్ అందరూ నిజంగా ఆకలి మొత్తం తీరిపోయింది అన్న. నిజంగా అంత మంచిగా ఉంది సినిమా అయితే. మామూలుగా అనిపించలేదు నాకైతే. నిజంగా మా సమ్మ మొగుడు ఎన్టీఆర్ అంటే ఎలా అంటారో అలా కనిపించింది నిజంగా. ఆ ఫైటింగ్స్ కూడా వేరే లెవెల్ ఉన్నాయి. ఆ ఫైటింగ్స్ అయితే ఒక్కొక్క ఫైటింగ్స్ ఒక్కొక్క వేరే లెవెల్ అనిపించింది. స్టోరీ కూడా ఒక మంచి స్టోరీ నిజంగా. అంటే ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ ఉంటాయి. సెకండ్ హాఫ్ లో ఒక మంచి స్టోరీ వస్తుంది. ఆ ఇంటర్వెల్ సీన్ గా క్లైమాక్స్ లో ట్విస్ట్ ఉంటుంది చూడండి. ఈ అమ్మ పిచ్చి పోతే అన్న నిజంగా. ఎవరైనా ఒక్కడే చెప్తున్నా అన్న, ప్రతి ఒక్కరికి చాలా మంది నెగిటివ్ చెప్తున్నారు, తప్పు చెప్తున్నారు, సినిమా లాగుని అంటున్నారు, సెకండ్ హాఫ్ లేదన్నారు. వాళ్ళందరికి ఒకటే ఒక ముక్క చెప్తాను నేను, దెంగితే దేవర అంటారా బై, ఒకటే ముక్క వెళ్ళి దేవర చూడండి మీకే తెలుస్తుంది అన్న. సినిమా అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. సూపర్ సూపర్. సార్ ఫస్ట్ హాఫ్ ఉంటుంది కానీ ఫస్ట్ హాఫ్ లో ఒక లెవెల్ ఉంది. ఎన్టీఆర్ అయితే యాక్టింగ్ మాత్రం ఎలివేషన్స్ కానీ యాక్టింగ్ కానీ అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే హాల్వే సాంగ్ అయితే అది ఎక్సలెంట్ ఉంది. అది ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ సాంగ్ అట్లా ఉంటుందని. ఎక్సలెంట్ ఉంది. సెకండ్ హాఫ్ లో మాత్రం లాస్ట్ వర హైలైట్ తీసిన లాస్ట్ లో మాత్రం సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ సార్ కంపల్సరీ. సినిమా అయితే అల్టిమేట్ అన్న. దేవర 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ అభిమానులు ఏదైతే కోరుకున్నాడో దానికి 200% న్యాయం చేశాడు ఎన్టీఆర్. అంటే కొరటాల శివ తను కంబ్యాక్ కోసం ఎలా ట్రై చేశాడో, కొరటాల శివ రైటింగ్ ఫస్ట్ హాఫ్ మాత్రం అసలు అప్పుడే ఫస్ట్ హాఫ్ అయిపోయిందని అంత ఫీలింగ్ వస్తుందన్న. అసలు దేవర స్టార్టింగ్ క్యారెక్టర్ గానీ, అసలు ఆ దేవర గెటప్లో ఎన్టీఆర్ డాన్స్ చేయడం గానీ, అసలు అంటే ఫస్ట్ హాఫ్ లో ఒకటే ఒక ఫియర్ సాంగ్ ఒకటే ఉంటది కానీ బీట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళ సినిమాలో బీట్స్ ఉంటాయి కదా, ఆ రేంజ్ లో అనిరుద్ధ్ బీట్స్ కి ఎన్టీఆర్ ఎరగొట్టే డాన్స్ అయితే అసలు మెచ్యూర్డ్ గా కనిపించాడు. యాక్చువల్లీ ఎన్టీఆర్ ఏంటంటే అరవింద్ సమేత తర్వాత అభిమానులు 6 ఏళ్ల తర్వాత ఏ రేంజ్ ఆఫ్ యాక్షన్ ఎక్స్పెక్ట్ చేసినారో ఫస్ట్ హాఫ్ చూస్తాను కడుపు నిండిపోతాను. సెకండ్ హాఫ్ చూడాల్సిన అవసరం కూడా లేదు, అట్లుంటది. సెకండ్ హాఫ్ కంప్లీట్ గా ఫ్యామిలీ ఆడియన్స్ కోసం ఫోకస్ చేశాడు. ఓవరాల్ అయితే బ్లాక్ బస్టర్ అన్న. 6 ఏళ్ల తర్వాత ఎన్టీఆర్ కోసం అభిమానులు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసినారో దానికి 200% న్యాయం చేశాడు. పక్కా కొత్త రికార్డులు క్రియేట్ చేశాడు ఎన్టీఆర్ మాత్రం బాక్ బాక్స్ దగ్గర. పార్ట్ 2 కి అదే క్లైమాక్స్ లో ఎందుకు దేవరా చనిపోయిందని తెలియదు యాక్చువల్గా మాకు. సో క్లైమాక్స్ లో దేవరా చనిపోయాడని చెప్పేసి రివీల్ చేస్తారు. వాళ్ళ కొడుకే చంపాడు దేవరని. అది ఎందుకు చంపాడు అనేది కొంచెం చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్, చాలా మంచి లీడ్. జాన్వీ కపూర్ అసలు ఆమె బాలీవుడ్ యాక్టర్ లాగా లేదన్న. అసలు అల్టిమేట్ గా వాళ్ళిద్దరు కెమిస్ట్రీ మాత్రం పీక్స్. అసలు సెకండ్ పార్ట్ లో జాన్వీ కపూర్ కి ఇంకా ఎక్కువ స్కోప్ ఉంటుందని చెప్పారు కొరటాల శివ. చూడాలి ఈగర్లో పెట్టి. జాన్వీ కపూర్ ఒక సినిమా అయితే సూపర్ అన్న, బ్లాక్ బస్టర్. అంటే ఎలిమెంట్స్ ఏమున్నాయి ఫస్ట్ హాఫ్ కి ఫుల్ మీల్స్ ఫ్యాన్స్ కి, సెకండ్ హాఫ్ కి ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం వస్తారు. ఓవరాల్ గా ఎన్టీఆర్ యాక్టింగ్ అయితే చెప్పేశాడు. ఓ ఇంటర్వ్యూ ముందు ఒక సాంగ్ వస్తుంది, సేమ్ సింహాద్రి సినిమాలో ఉంది కదా ఆ టైప్ లో సాంగ్ ఎరక్కొట్టేశాడు అంతే. సూపర్ అసలు యాక్టింగ్ చెప్పేశాడు అంతే. కళ్ళ నుంచి నీరు వస్తాయి అంతే. అసలు ఆ ఎన్టీఆర్ స్లాంగ్, అసలు బాడీ లాంగ్వేజ్, ఆ స్లో మోషన్ డాన్స్ అయితే పిచ్చెక్కిపోద్ది ఫ్యాన్స్ కి అంతేనా. జాహ్నవి కపూర్ ఎట్లుంది అంటే ఫస్ట్ టైం కదా తెలుగు ఇండస్ట్రీ. సూపర్ అన్న, చాలా బాగా యాక్ట్ చేసింది. తెలుగు చాలా స్వచ్ఛంగా మాట్లాడింది. ఇద్దరికి ఎలా ఉంది? సూపర్ అన్న. అప్పుడులో పెద్ద ఎన్టీఆర్ శ్రీదేవి, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ జాహ్నవి. సూపర్ అన్న కాంబినేషన్. సెకండ్ పార్ట్ కి లీడ్ ఇచ్చాడు. అవును, ఆ లీడ్ ఎక్కిచ్చాడు. లీడ్ అయితే సూపర్ అన్న, కన్విన్స్ చేసి పెట్టాడు. చాలా బాగా పెట్టాడు. 2 డౌట్లు పెట్టాడు.
అది మరి సెకండ్ పార్ట్ ఎలా తీస్తారో తెలియదు. ఓవరాల్ అయితే కొట్టాల శివ మళ్ళీ కంబ్యాక్ అంటారా? బ్లాక్ బస్టర్ అన్న, కంబ్యాక్ కాదు. కోరి మాస్ రాజమౌళి సెంటిమెంట్ ని ఎన్టీఆర్ కాలర్ సెంటిమెంట్ తో తుడిచి పడేశారు. అదే చెప్పండి. నేను ఎన్టీఆర్ కోసమే ఫ్లైట్ దిగాను. ఎక్కడి నుంచి వచ్చిస్తున్నారు? యుఎస్ యా యూఎస్ నుంచి ఫ్లైట్ లో ఇక్కడికి వచ్చి మీరు మూవీ చూసాను. ఎలా అనిపించింది మరి? అన్నం చూస్తే చాలా బాగా అనిపించింది నాకు. 6 సంవత్సరాల తర్వాత సోలో మూవీ. ఐ లవ్డ్ హిమ్ అలాట్. జానీ కపూర్ ఎలా అనిపించింది? బాగుందన్న, బాగుంది. సినిమా అయితే పర్వాలేదు. ఏం నచ్చింది సినిమాలో? ప్రతి ఒక్క సీన్ నచ్చిందన్న. ఎలా ఉంది సినిమా? పర్లే బ్రో. అమ్మ పూకు పగిలిపోతుంది. పర్లే బ్రో. పర్లే బ్రో. కుత్త సినిగిపోయింది బ్రో. మ్యూజిక్స్ అయితే బాగుంది. యాక్షన్ బాగుంది బ్రో. ఇప్పుడు అయిపోయిందన్న షో. సినిమా సూపర్ గా ఉందన్న. ఫస్ట్ రాజమౌళి తోటి సినిమా నెక్స్ట్ సినిమా ఫ్లాప్ అవుతుంది అంటారు. ఆ మిత్ను బ్రేక్ చేసింది ఎన్టీఆర్ అనే. స్టూడెంట్ నెంబర్ 1 తోటి సినిమా వాళ్ళిద్దరు ట్రావెల్ స్టార్ట్ అయింది. ఆయన ఇప్పుడు మళ్ళీ అదే మిత్ని ఆయనే బ్రేక్ చేసిండు. కొరటాల ఆయన లాస్ట్ సినిమా డిజాస్టర్ అయిపోయింది. బట్ ఆయన ఈజ్ బ్యాక్. అసలు నెక్స్ట్ లెవెల్ రైటింగ్ అన్న. మళ్ళీ అందులోది మన అనిరుద్ గారు, మేము ట్విట్టర్ లో ఆయన కోసం ఎంతో చేసినాం. వీ వాంట్ ఎన్టీఆర్ 34 అని చాలా చేసినాం. ఆయన ఖచ్చితంగా కావాలని. ఆయన మాకు డబల్ రెట్లు ఇచ్చిన ఆయన మాకు మ్యూజిక్, ప్రతి సినిమాటోగ్రఫీ కానీ. ఇక ఎన్టీఆర్ అన్న అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఫస్ట్ హాఫ్ అసలు నీకు అసలు సఫ్ వెళ్ళిపోతుంది. అసలు వేరే లెవెల్ ఉన్న డాన్స్ నెక్స్ట్ లెవెల్ ఉంది ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ లో వరా క్యారెక్టర్ కూడా ఎక్సలెంట్ గా ఉంది. ఆయన ఒక మంచి లేయర్స్ గా క్రియేట్ చేసిరు అనేది. కొరటాల గారు ఎక్సలెంట్ గా రాసిరు. ఈ సినిమా ద్వారా ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ వస్తుంది. ఇది ఏదో ఫ్యాన్ షో అని కాదు, ఖచ్చితంగా సినిమా సూపర్ గా ఉంది. అండ్ జాన్వీ కపూర్ ఆమె క్యారెక్టర్ లెంత్ ఆమె పర్ఫెక్ట్ చేసింది. అండ్ సాంగ్స్ అసలు వేరే లెవెల్లో ఉంది రిసెప్షన్ అక్కడ. అండ్ సైఫ్ అలీ ఖాన్ ఆయన సూపర్ గా చేసిండు. హిందీ యాక్టర్ అయినా కూడా ఫస్ట్ సినిమా ఇక్కడ తెలుగులో సూపర్ గా చేసిండు. ఎన్టీఆర్ అన్న మ్యాన్ ఆఫ్ మాసెస్ టాక్ కి ఆయన ఒక్కడే అర్హుడు. ఆయన వేరే లెవెల్లో చేసిండు. మేము ఏదైతే కోరుకుంటున్నామో టెంపర్ నుంచి ప్రతి సినిమాకి ఒక్కో హై ఇస్తున్నాడు. ఈ సినిమా హైని ఇంకా పెంచిండు. 6 ఏళ్ల తర్వాత సింగిల్ గా వచ్చిండు. ఈసారి సింగిల్ గా వచ్చిండు. ఆయన ఏందో, ఆయన పవర్ ఏందో మనం అన్ని చూసినాం ఇప్పటి వరకు. వేరే లెవెల్లో చేసిండు. సినిమా మాత్రం సూపర్ గా ఉందన్న. ఈవినింగ్ సెకండ్ పార్ట్ లీడ్ పర్ఫెక్ట్ గా ఉంది. అది చెప్పొద్దు కాబట్టి చెప్పొద్దు. తెలుసు కదా, 6 తర్వాత ఏదన్నా